వృషభ రాశి వారికి ఈ డిసెంబర్ మాసం గోచారం అనేది ఏ విధంగా ఉంటుంది? వారికి ఈ మాసం అంతా ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలియజేయండి. తప్పకుండా. వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం ఏంటంటే మిశ్రమ ఫలితాలు. మిశ్రమ ఫలితాలు అని ఎందుకన్నామంటే వృషభ రాశిలో ఉన్న గురువు వక్రించడం వల్ల వీళ్ళకి గురుబలం అనేది తగ్గింది. సో ఎందుకంటే వ్యయ గురువు అయిపోయారు వీళ్ళకి. సో గురుబలం ఎప్పుడైతే తగ్గుతుందంటే శుభగ్రహం ఎప్పుడైతే దృష్టి ఉండదో ఏ రాశిలోకైనా ఆటోమేటిక్గా అన్ని విధాలుగా వీళ్ళకి కాస్త ఇబ్బందులు ఉంటాయి. సో ఇక్కడ గురువు వృషభ రాశి నుంచి వక్రించడం వల్ల వీళ్ళకి ఏమేమి ఫలితాలు ఉంటాయంటే ఈ మాసం అంతా వివాహాల విషయంలో వివాహాలు చేసుకునే వాళ్ళు కాస్త ఆలోచించి చేసుకోవాలి. వివాహ విషయంలో కాస్త ఇబ్బందులు కాస్త ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఉద్యోగస్తులకి సామాన్యంగానే ఉంది. ఉద్యోగాల వాళ్ళకి ఇబ్బందులు లేవు, కానీ వ్యాపారాలు చేసే వాళ్ళు మాత్రం ఆర్థికపరమైన ఇబ్బందులు, వచ్చిన ధనం వస్తుంది అని చెప్పడము, వచ్చేస్తుంది అనుకుంటూ ఉండడము, అది రాకపోవడము, ఆ టైంకి జరగకపోవడము, కాస్తంత ఇబ్బంది పడ్డము. ఇక్కడ ఈ రాశి వాళ్ళకి ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి గురువు వక్రించడం ఒక విషయం అయితే, కర్కాటక రాశి ఉన్న కుజుడు ప్లస్ శని భగవానుడు ఇద్దరు వీక్షణ ఉంది. ఈ ఇద్దరు కలయిక చూపడం వల్ల ఏంటంటే కొన్ని విషయాల్లో వీళ్ళకే తెలియని కోపము, విసుగు, చికాకు అనేది రావడము, ఎదుటి వాళ్ళతో గట్టిగా మాట్లాడడం, ఎప్పుడు మాట్లాడలేని మాటలు వీళ్ళు నోట్లోంచి రావడం, ఇవి జరుగుతూ ఉంటాయి. సో ఈ మాసం అలాంటి విషయాల్లో వీళ్ళు ఏదైనా వస్తే దాన్ని మాట్లాడకుండా జాగ్రత్తగా ఆ టైంలో మనం ఆవేశపడకూడదు అని ఆలోచిస్తూ ఉంటే ప్రతి విషయం వీళ్ళకి అనుకూలంగా మారుతుంది. లేకపోతే సంబంధాలు అనేది ఆ బంధం అనేది విడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే సంబంధ బాంధవ్యాలు ఇవి రెండు కూడా కాస్త ఇబ్బంది పడే అవకాశం ఈ వృషభ రాశి వారికి ఈ మాసంలో ఉంది. అందుకని వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తగా ఏంటంటే ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు 1-10 సార్లు ఆలోచించి మాట్లాడటం. ఏదైనా ఘర్షణ వస్తుంది అంటే అక్కడి నుంచి తప్పుకోవడం. ఎందుకంటే మామూలుగా చిన్నగా సరదాగా మాట్లాడే మాట కూడా అది సీరియస్గా తీసుకొని ఎదురు వాళ్ళు గట్టిగా మాట్లాడతారు. ఎప్పుడూ లేనిది ఇవాళ ఎందుకు ఎంత సీరియస్గా తీసుకున్నారంటే ఒక్కొక్కసారి జరుగుతుంది కదా, టైం అంటారు, అలాంటి టైం నడుస్తుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. అమ్మ, ఈ మిశ్రమ ఫలితాలు కలిగిన వృషభ రాశి వారు మంచి ఫలితాలుగా మార్చుకోవాలనుకుంటే ఎటువంటి పరిహారాలు చేయాలంటారు? తప్పకుండా. వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే అన్నిటికంటే ఎప్పుడైతే గురువు వక్రించాడో వీళ్ళకి అన్ని పనులు అయినా సరే కాస్త మనసులో ధైర్యం అనేది ఉండదు, మానసికమైన ధైర్యం కావాలి. సో మానసికంగా మేము చేయగలం, మా వల్ల అవుతుంది అని అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తారు. అందుకని వీళ్ళు చేయాల్సిందంటే దుర్గా అమ్మవారి ఆరాధన. సో దుర్గా సప్తశ్లోకి చదవడము, దుర్గా పూజ చేసుకోవడం, మంగళవారం పూట రాహుకాలం టైంలో నిమ్మకాయ దీపారాధన చేయడం, ఇలా చేసుకుంటూ వెళితే ఏ పనైనా మనకు అవ్వట్లేదు అని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే మంగళవారం పూట చక్కగా రాహుకాలం టైంలో దుర్గా అమ్మవారి ఆరాధన చేయడం, దేవి సప్తశ్లోకి పారాయణ చేయడం, దేవి ఖడ్గమాలు చదువుకోవడము, నిమ్మకాయ దీపారాధన అంటే 9 నిమ్మకాయలు కట్ చేసి దీపాలు వెలిగించడం, ఈ విధంగా చేసుకుంటూ వెళితే ఈ మాసంలో వీళ్ళకి సాధ్యం కాని పని అంటూ ఉండదు, అన్నీ సాధ్యంగా అయ్యే పని